కళ్యాణదుర్గం నుంచి 5వ తారీఖున స్టార్ట్ అయినటువంటి దీపయాత్ర ఎస్సీ బీసీ అణగారిన కులాల జేఎస్ అధ్యక్షులు సాగే హరి గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలు తిరుగుకుంటూ ఈరోజు సత్యసాయి జిల్లాలో ఎంటర్ అయి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి ఉండబడినటువంటి శ్మశాన వాటికలను కాపాడుకునే విషయంలో మీరందరూ కూడా కృషి చేయాలి. మిగతా లేని శ్మశాన వాటికలకు మేము ఖచ్చితంగా మా హెల్ప్ చేస్తాము ప్రభుత్వం నుంచి అని చెప్పినని మంచి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే పూడ్చుకోవడానికి శ్మశాన వాటికలు ద్వారి లేక శవాలు 3 రోజులు 4 రోజులు కూడా ఇండ్ల ముందర పెట్టుకొని ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇదే విషయంలో సిలంతూరు మండలంలో ఇదివరలోనే సాగిహరి గారు మన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారితో ఫోన్లో కూడా మాట్లాడి వాటికి పరిష్కారం మార్గాన్ని చూపించాలని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రికి వివంకుడైనటువంటి ఆయన బాలకృష్ణ గారు ఆ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ జిల్లాలో కూడా అన్ని చోట్ల శ్మశాన వాటికలో పై ఒత్తిడి తేవాలి. ఇది ఆయన ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళ బావ వింటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా శ్మశాన వాటికలు లేక దారి లేని పరిస్థితుల్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఎస్టీలు. కాబట్టి ఈ విషయంలో అన్ని నియోజకవర్గాలు హెడ్క్వార్టర్లో తిరుగుతూ హరి గారు లాస్ట్ అనంతపురం జిల్లా కలెక్టరేట్ 16వ తారీఖున ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ప్రజలందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కలిసి అన్ని కులాలు కలిసి 16వ తారీఖున అనంతపురము జిల్లా కలెక్టర్ ధర్నాని విజయవంతం చేయాలని చెప్పని పిలుపునిస్తున్నాను.